హాయ్ అండి. క్యారెట్ నచ్చని వాళ్ళు, బీట్రూట్ నచ్చని వాళ్ళు ఈ 2 నచ్చకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. సింపుల్గా వండేసుకోవచ్చు. ఏం లేదండి, స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు వేసి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ రానివ్వండి చాలు. 80% వరకు ఉడికిపోతాయి. ఇందులో ఉన్న నీళ్ళు ఎక్స్ట్రా నీళ్ళు తీసేయకుండా అలాగే ఉంచేసి వదిలేసేయండి. పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు ఇంకా 2 ఎండుమిరపకాయలు తుంచి వేసి ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ఒక 4-5 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి. కారానికి సరిపడా వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కల్ని నీళ్ళతో సహా వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు కొంచెం లైట్గా అలా కలుపుతూ ఉండాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మంటని సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 3-4 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అప్పుడు మనకి ముక్కలు 20% కూడా మగ్గి మనం వేపుకున్నప్పుడు ఎలాగైతే విడివిడిగా వస్తాయో అలా టేస్ట్ కూడా బాగుంటాయి, విడివిడిగా వస్తాయి. అలా వేపుకున్న తర్వాత చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు, ఒక 2 టీ స్పూన్ల వరకు నువ్వుల పొడి, అర టీ స్పూన్ పసుపు, సాంబార్ పొడి వేసాను. 1 టీ స్పూన్ వరకు సాంబార్ పొడి వేసి అంతా కలిపి టేస్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు కారపొడి వేసుకోండి. పచ్చిమిర్చి కారం చూసుకొని అవసరం అనిపిస్తే ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసి కొత్తిమీర కూడా వేసేసి అంతా బాగా కలిపేసి ఒక్క నిమిషం మగ్గించి స్టవ్ ఆపేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చని వాళ్ళకు కూడా ఇలా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది.